ఉత్తరించిందే ఉంది అయ్యా. మనిషి నాకు ఒక ఆలోచన ఉండాలి. కాలు కాసినంత నిజంగా ఉంటారు. ఏనాడో పంచరు పంచకాలం సాగు చేసుకోండి అన్నారు. కానీ ఎందుకు సాగు చేస్తాం? అందుకే పంచిపెట్టిన మాట్లాడే కాలం ఇచ్చేసాం. ఆయన పెట్టాడు, సాగు చేయించాడు. ఈ అలాగే బంగారం అయిపోవాలి. అదే మేమైతే సాగు చేయగలిగేమన్నా మా శాత అయ్యాడా? వాళ్ళు సన్నకాలయ్యా. భూక్రమంలో నుంచి మనకి వాళ్ళ పొలాలకు నీళ్లు అసలు అందుకే దేవుల్ని అడగబాకు అన్నారు. నువ్వేమో వినిపించుకోకుండా చెవిటోడి ముందు శంఖం ముద్రట్లు ప్రతి ఇంటికి వెళ్ళి పిచ్చబడినట్టు పనిచేస్తావు. పెద్దదైతే మాత్రం చిన్నదైతే మాత్రం పులి మేక సాయి శంఖదా ఏంటి? పుల్లే మన మేక చేతి మనం చేసిన సాయం రోజు నుంచి నక్కలకు ఆడిపోతున్నాడు కదా. ఒక పూల అయ్యా అయ్యా వాళ్ళు నోటి కాడ కూడిపోతేమోనని భయమయ్యా. అయ్యా నిన్న మాకు ఎలా వైభవం వచ్చాడయ్యా. గూడెం వాళ్ళందరినీ కూడగచ్చి మాట్లాడారు. నలుగురు రైతులు నాని ముచ్చడు తప్ప అందరూ ఈ కొండ మీద పౌరవ స్థలాన్ని ఈ కొండని కలిసి సాగు చేయడానికి నీ కాసుగా ఒప్పుకున్నారయ్యా. నీకు అప్పటికలని తెలిసింది అక్కడే. అసలు ఎప్పుడు వస్తాడో తెలియదు. కంటికి కనిపించకుండా వస్తాడు. కాలంలో కలిసి ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఆ కాడు శరీరం ఆడుకొని మేము గొర్రెలు శరీరం గొర్రెలు సిడిపేవాడు కదా. మా బాబుల నుంచి మా గొర్రెల్లో పేరుపైన కూలి బతుకు కడిగేవాడు. పీల్చే గాని తాకే నీరు అందరి సొత్తు అని గుర్తు చేసేవాడయ్యా. సొంతంగా ఎక్సైజ్ చేస్తామని గుర్తిస్తున్నావా? అదే కదయ్యా. ఎవరెవరు ఎక్కడెక్కడ కొండ బతుకు బతుకుతున్నారో ఆ బతుకులకి వడ్డించి సార్ చెప్పారు. తమ కాళ్ళ మీద తాము నిలబడతామని పాస్ చేశారయ్యా. వద్దురా, మన మొత్తం వల్ల ఊరందరికీ నిప్పట్టుకుంటాందిరా. ఎవరి పిల్లలు చేసి బతుకుతున్నారు. ఆ ముసలి కోరుకోవద్దురా. అయ్యా అవునురా, నీ గుణానికి మీరే రైతురా అని చెప్పగానే వెనక ముందు ఆలోచించకుండా కామందుల కడుపులో బాగేసి మీ వెనకాల వచ్చేస్తున్నారు. రెండో పూట గెంజిని ఎత్తుకునేవాళ్ళు ఇవాళ నుంచి ఏడ్చి పడుతారా? అసలు ఏం చేయాలన్నా ఈ జనం ఏం చేయాలన్నా ఈ జన్మే చేస్తారయ్యా. పొలుగులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, చేతుల్లో సత్తు, గుండెల్లో కొండలు పెళ్లి చేసే నమ్మకం. ఆ నమ్మకంతోనే ముందడిగేస్తున్నాం. ఈ రెండో పూట గది నీళ్ళు ఎదుర్కొనే యదో బతుకు మారిపోవడానికి 100 చేతులు ఒక్కటే నిలిచి ఈ పంజాబ్లో బంగారం పండిస్తామయ్యా. మా కట్టం మేమే తింటున్నామన్న రోజు కోసం కట్టపడతాం అయ్యా. నిన్న మాపటేల వైభవం పడింది కానీ గూడెం జనంలో రోజుతో ఎంత ఉత్సాహంగా ప్రకటిస్తుందో తెలుసా? ఇంకొక ఎల్లాలు ఖాళీ ఉంటుంది, మన తొమ్మ ఖాళీ కడియాలిచ్చిందయ్యా. ఇలాగ ఎవరి కాళ్ళు తమ తొమ్మ సొమ్ములిచ్చారయ్యా. ఎగసాయికి ఒదుపుకి కొన్ని రోజుల కాసానికి ఆ సొమ్ములు సరిపోతాయి. చాలేదు, 10 రోజులు కడుపులో కాళ్ళకి తోముంటావయ్యా. అంతల చేతికి వచ్చిన మరుసటి రోజున నీళ్ళ అన్న చెడ లేకుండా అందరూ పనులు తింటామయ్యా. అయ్యా ఒక్కసారి ఆలోచించయ్యా, ఎంత బాగుంటుందో. అలాంటి రోజుల కోసం చచ్చిపోతేనే చచ్చిపోతేనే ఏ లాభం కోసం ఆడుతున్నాడు కదా. కానీ ఇవన్నీ జరిగే పనులు కావు.
ఉంటాయా కళ్ళు తిరుగుతాయి. కడుపులో ఏమీ లేకపోతేనే కళ్ళ నిండా ఆశ ఉంటాడుగా కొడుకు. ఊరు చెదిరిపోయిన పక్షులు ఎట్లా ఈ ముడికి సంతపడుతున్నారేంద్రా ఈ గురుగా ఉండిపోయారు. ఈ మఠ గుడిసెల గోవిందయ్య తరగలుగుతా ఉంటే తక్కువాడు ఎవరా తక్కువాడు? కుక్కిడి సారా పోతారంటే వాళ్ళు కాలు నాకే కుక్కవి. నువ్వే తక్కువడిరా. నువ్వు అంత మనకెందుకో. అరే బాబా నారాయణ, నీ కొడుకు యువజన నాయకుడు అయిపోయి నీ నోటి కడపను తీసేసలేదురా. ఎలా వ్యవసాయం లెక్క మరి సొంతంగా వ్యవసాయం కాదు. అసలు భూమి మీద ఉండాలనుకున్నావు, నువ్వు సుక్కలా ఉండాలనుకున్నావా? కొద్ది రోజులరా నీకు నీ కాముందుకి ఆ సుక్కలే చూపిస్తాను. మరి ఎలాగో ఎంతమంది చనిపోలేదురా. ఈ దేవుడి మెచ్చలేదా? ఇలాంటి తప్పుడు కాదు ఎంతమంది చూడలేదు. తప్పుడు కన్నా తప్పుడు కన్నా మీ సత్తరా ఈ ఏళ్ళ జాతర కాబట్టే, నేను కానవాడు ఉన్నాను కాబట్టే నిన్ను ముట్టుకుంటే మళ్ళీ కొత్త నుంచి కూర్చున్నాగా. లేకుండా నీకు తెలీదా? ఈ ఏళ్ళ కూడల్లో మాధవాల జాతర జరగబోతుంది. అవునులే, ఊరు చివరకు వచ్చి పడ్డారు కదా, అందుకే నీకు ఊరికి కనెక్షన్లు కట్టయిపోయాడా మరి? అవునా, అంతంతరంగా జాతర మాట కోరలేదు కదా, కొలుపు రోజులు కావు కదా. మాట కోరకుండానే కొలుపు రోజులు రాకుండానే జాతర జరిగిపోలేదా? ఇది మామూలు అట్లాంటి జాతర కాదురా. తల్లి గూడెంలోకి వచ్చి గూడెం వాళ్ళ తలుపు తట్టి మొదలు ఎడుగుతుందా. అసలు ఏం చెప్పకుండా ఏమన్నా అడుగుతున్నా ఎడుగాకన్నా ఒత్తు పొడవగానే కలుపులు మొదలయ్యాలా. ఈసారి జాతర గూడెం తలుపులే జరగాల. లేదంటే గూడెమంతా నెత్తులు నువ్వెందుకు అంత కంగారు పడిపోతావు? కంగారు నాకు మరి సామాన్యంగా మాత కూడిపోవడం తలుపు తప్పుతుంది. ఈ ఊరికేదో ఆపద వచ్చింది, రచించడానికి తల్లే ఉంది. అందుకే గూడెమంతా మాధవన సందడిగా ఉంది. అందుకే చూడేవాళ్ళు ఎక్కడికెక్కడ జాతర రోజున బంగారు కన్నా రామంలో పొలాల్లో పండుగ పొద్దున లేచింది మొదల కళ్ళకుండకు ఏపమంటలు కట్టియలా, కొబ్బరికాయ కొట్టియలా, ఎత్తులకుండా నుంచుకుంటూ తాగియలా, సంబరాన్ని సపీగా సాగేయాలా. ఇది పోతే ఈ మాట కోసం అవసరం ఏదో నంచుకోవడం ఇంకా ఇక్కడ ఎనగా మారుతున్నాడు. ఏం చెప్పాడు? తప్పదాగి అప్పుడు మనుషులు తప్పుడు మాట్లాడుతూ ఉండిపోయాడు. చాలా ఇరవై అన్నారా, చెప్పారా అన్నారా? బాగానే ఉంది. ఆటకాడికి నిద్రలేదు, అసలే చెప్పిన మాట్లాడుకుంటున్నారా? కాసేపు అక్కడ జనాన్ని ఎప్పుడు సిగ్గులో ఓటికి ఏ వంక లేకుండా ఉండాలా. సర్లే అవి తీసుకురా. బాబు
చెప్పకుండా తప్పుగా కలుగుతుంది బాబు. అప్పుడే ఒక లెక్కకి ఫోన్ కూడా చెప్తున్నావు. ఆమె పొడుగు రానండి ఆ రెండు కొబ్బరికాయ కట్ట నాకు వచ్చి ఎండు పెద్ద పుచ్చుకోవాలా అప్పుడు అప్పుడు రావాలా చూడకు ఎట్టినా చూడకు కాదు మరి నాకు చెప్పేది కూడా అది బాబా ఇప్పుడు సూపు కిందకు దిగిందండి దండాలు కొట్టడానికి ఆడికి చూపియాలైపోవడం ఏంటయ్యా ఆడి కొడుక్కి ఎప్పుడైతే నన్ను ఎత్తించే గొంతు వచ్చిందో ఆయా సూపు పైపోయింది తమరు మాటల్లో ఉన్నారు కాడు చేస్తాడు మధ్యలో కాడు చేసుకుని తన నోటితో చెప్పలేకపోయాడు రాజాతోడి కాదురా కంత్రి వాడివి నాయా మీ తాతల దగ్గర నుంచి కూడు పెట్టి సాకింద్రా మా వంశం నీ కొడుకు నన్నంత మాట్లాడతాను నోరు మెదలకుండా పశువుల నోట్లో గట్టెడుతున్నారా ఉంటే ఎవరు ఎంత దూరంలో ఆలించేవాడు కాదు ఈ బాలిక మమ్మల్ని సేవించి మమ్మల్ని మీ కొలువులో తీసుకొని కూడా నా సర్వంతో చెప్పులు పట్టుకుంటాను యాదవ్ మంచి కొడక ఎందులో పడి సావబడ్డట నీ తాత నీ అయ్యా నువ్వు నీ కడుపున పుట్టిన పాపానికి నేను మనందరం వాళ్ళ కోసం కట్టపడ్డాం వాళ్ళ పొలాల్లో మట్టి పిస్తూ వాళ్ళ ఇళ్లలో ఎంగిలి ఇష్టం తెచ్చావు వాళ్ళ తలలో నిలిచిన ఎంటుకులు పిచ్చాం వాళ్ళ మొలంలో పెరిగిన చచ్చి కోకాం వాళ్ళు వాసనలు పడేస్తే సిప్పల్లో వేసుకుని నాట్యం వాళ్ళ పశువుల పట్టంలో పేడల్లో పుచ్చల్లో గడ్డి పక్కల మీద పడుతున్నాం ఎక్కడక పగలనక ఆడింటి కుక్కల పై కాపలా కాస్తే ఆఖరికి ఆడి కొడుకు ఎన్ని మొత్తాడిపోయిందని అది నువ్వే కాదేశావని కొట్టున్న వాటి సొంతం పెట్టుకుంటేనే నాకు నా కోడి కాడికెళ్ళి బాబు నేను సోయలేను ఉంటే ఎవరు ఇంత దూరంలో ఇచ్చేవాడు కాదు మళ్ళీ మగతల పొలంలో తీసుకుని తరాడి అది కాళ్ళ మీద పడతా కొడుకురా ఇంతకంటే కొడుకుని గొంతు బిస్కెత్తులు చచ్చిపోవాలి సామాన్యంగా ఆ జాతులు పుట్టి పౌరుషం ఉంటాయి ఈ ఇంట్లో ఎవరితో పౌరుషము రక్తం తెలుసు నేను పశువుల పట్టణంలో పడుకుంటే మీ ఆడవాళ్ళు నడిలే తిరిగాడ నా మీద పడి కొలికే వాడి మానవ తొందరపడితే నువ్వు అన్నట్టు వారత్వమే తెలుసున్నది నాలో ఏం కూర్చోరా నిన్ను తెచ్చలెత్తుకు తిరిగేలా చేయకపోతే నేను ఊరి పెద్ద కామందే కాదు తమను నడవదు బాబు తమను మాట్లాడాలంటే అవతలలో కూడా కొంత ఇది ఉండాలి వస్తారా నాదిగా ఇలా జాతర జరగబోతుంది ఎక్కడికి వెళ్ళమాక మా అత్త ఏం చెప్తాదో ఏంటి మరి ఎందుకు వచ్చి చూస్తారన్నా ఇది చూడు లేదు కూడు లేదు మంచిగా మాట్లాడి అక్కడికి వెళ్ళామంటే నా మీద ఎత్తులు వేసాం ఆ పైన ఏమైనా చేయగలరా ఏమి చేయగలరా ఆ పని చేసేవాడైతే నిన్ను భుజాలు వేసుకుని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చినాడే ఏ ఊరిలో వెళ్ళిపో
ఎవరికో భయపడి నేను పుట్టిన గంట కిందకు దూరం కావాలి. ఇక్కడే ఉండి సాధిస్తాను. పెద్ద కామంది అయితేనే వాడు బాబు అయితేనే ఎవరి గొప్ప చాటరైతే గణాసారి రావాలా కబురు పంపాలా లంతా కాళ్ళు చెప్పాను నీకు నా ఇంటి గడప తొక్కొద్దని ఏనాడైతే నువ్వు మా అమ్మను వదిలేసావో ఆనాడే నీకు నా ఇంటికి చెల్లంతే మళ్ళీ ఏ ఊరు పోదామంటే పదా పోతుందండి నా దగ్గర మించిపోతే కేరం వేసి ఆపేసేస్తాను చాలా నాకు మందు చాలా మందు కావాలా ఇప్పుడు తాగేసి అయితే డబ్బులు అయిపోయింది అసలు లేక చాలా ఉంది కానీ అయితే రేటి మరే నాయమ్మ అయితే వీడేనన్నమాట పెద్ద కామంతులు ఎదిరించినాడు వీడికింత ధైర్యం ఇచ్చినాడు ఎవడో అవునా రవి గారి మొన్న ఈరుడి పాలన జాతర జరిగినప్పుడు కూడా కూడలందరినీ కూడేసుకొని భూసాములు ఎదిరించే గుణం లేపించి భూములు ఆక్రమించమని చెప్పాట అందుకే పోలీసులు కుక్కలో పెట్టి జైల్లో పెట్టారా మరి పెట్టలేట్రా ఎవరి బాబు సొమ్మని భూములు ఆక్రమించమని చెప్పారా అన్నం తిని 4 రోజులైంది ఇందాక నీకు ఇచ్చేస్తాడు మూట అది లేదు ఈవిడి పాలన నుంచి పంపించేస్తాను దేవుడి పెట్టాలి ఉదాహరణకు దత్తోతులము ఎవరైతే నిద్రా తిరిగానే నేను కూడా ఏం చేసినా అతనే చేయించాలి చేతులు నిద్రపోదామని గణంలో కుదిరిపోయి తగ్గకపోయారా అదే నేరుగా గూడానికి తీసుకెళ్ళి ఆడవడ్రా సూర్యుడు తల్లే జాతర పోతుందట అంతేనా జాతరలో గూడెం తెలుపునా ఎరుపోతులు బలిగోరిందంట గూడెం వాళ్ళు ఎరుపోతులు పలిక దాన్ని పడడానికి ఎక్కడి నుంచి తెస్తాను డబ్బు ఆ తల్లి
ఆ మాట బాలనే కానీ ఎక్కడి నుంచి డబ్బులు మెడలో పుస్తలు కాళ్ళ కడియాలు చెవుల కళ్ళలు ఇవన్నీ సూరగాడు మూట కట్టి పథకా మంది ఇంట్లో కుదవ పెట్టి డబ్బులు తీసుకెళ్లారు రా ఎనుగోతులు తోడు ఇది మా పొరం. ఆ సొమ్ములు రేతులు కూడి వాళ్ళు ఎగసాయి కూడికి వస్తువు అట్టయితే ఖర్చు పెట్టారు. ఏరా జాతర చేయడానికి కూడి వాళ్ళు ఒప్పుకున్నారా? ఇప్పటికే తప్పదాకి దానికి అట్లా చెంద ఉంటాడు. ఈ జాతర ఈ జాతర పిడుగులు పడ్డ చాలా జరుగుతుంది. ఒకటే చెప్తున్నా, కొండలు గుర్తుకోబాగా చాలా పోతలవుతాయి. ఈ జాతర జరగాలి. ఈ జాతర నాకు తీసుకెళ్తాను. అయ్యా నీకేం దేవుని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఆడుతున్న అసలు దేవత అంటూ ఉంటే అది అందరి మంచి చూసేది ఉంటాయి. అంతేకాని పుస్తకాలని పుస్తకాలని తీసుకుంటుందా లేకపోయినా అది ఆగదని అందుకే ఈ విధంగా ఎందుకు పడిపోయింది ఇప్పటి నుంచి ఆదుకోవడానికి జాతర కోరిందో దేవత. దేవత ఈ చదువుకి చిరుమూర్తి దేవత. అది తప్పదాన్ని ఏయో అడిగితే అది దేవత మాట్లాడతాయా? అబ్బో శోధన చేసి మాట్లాడుతూ లేకపోతే నాకంటే ఎవరున్నావా? ఊరి కోసం ఎన్నో సిబ్బంది తెచ్చాలి. ఆ ఎవ మింగ అలా మింగే శక్తి కావాలంటే ఇలా తాగాల తిరగాల చక్కని సుఖేసి అంట. ఊరి కోసం కాకపోతే మా దగ్గర ఎందుకు వాళ్ళు ఇలా అర్ధరాత్రనక అపరాత్రనక ఊరికి కాపలా ఎందుకు కాస్తారు? సత్యమున్న దేవతల సత్యమున్న దేవత ఇవన్నీ కట్టుదలయ్యా. నేను నమ్మలయ్యా. నువ్వెన్ని మాటలు చెప్పినా నన్ను చంపేసినట్టు కానీ ఈ జాతర జరగాలి. ఈ జాతర ఇది పోలకలేదా? అప్పుడుగా మాట్లాడుతున్నారా? దేవతకి కోపం వస్తుంది. చెప్పరా దేవత? ఒక అమ్మ అయ్య కలిస్తే మడిసి కొడతాడా?
ఏంటి నీళ్లు ఆవిరైతే వర్షం వస్తుందిరా. ఇంత ప్రపంచమయ్యాము కదా దేవత. రమ్మనండి, ఈ మొగ్గుని మనిషిగా మార్చమని నమ్ముతాను. దేవత లేదు, దెయ్యం లేదు. సరే బాబాయ్, సరే బాబాయ్, ఇవాళ పలిచింది పశువుని కదరా, మన ప్రాణాలు. వాళ్ళు తాగింది మన నెత్తరిందా. చీమల నూకలు పోగు చేసినట్టు సొమ్ములు ఒక చాట చేసి చివరికి మీరు చేసే పని పల్లెలో వెలుగుతుందా? పల్లెలు చెప్పి చెప్పలే మాత్రం కాదు, వీళ్ళతో చేరకండి, వీళ్ళని చేరదీయకండి. లేదు గుడి దరిదాపుల్లో తిరగమాకండి. ఇదే నా మాట, అమ్మ తల్లి మాట. సాగిరా సంబరాన్ని. మళ్ళీ ఏం ఆపద ముంచుకొచ్చిందో మాట తలుపు కట్టిందని మా యాడు ఎంత కంగారు పడిందో తెలుసా? మాట డబ్బున్న బతకామంది ఇంటికి తలుపుతంటే ఆపద ఎందుకు అవుతుంది? కోరిక అవుతుంది కానీ అయినా ఇంటి తలుపు కట్టించుకోలేదు, నా ఎంటబడి రాలేదు. ఆ మాత్రం తెలియలేదు. నీ ఇంటి ఆడదాడు ఈ రేపు నా ఎంటబడితే అది సర్లేక నోరు ఎస్వం చెప్పు. అసలే సరిసరిగా ఉంది. ఉందనేగా అసల్లోనే ఓడి తీసుకుపోయింది. సరసమా? సరసం కావాలంటే నీ ఇంటి కట్టాలండి. ఎప్పుడూ లేని మరి ఇప్పుడు ఏం కావాలా? నాకు మందు కావాలా? మందు కావాలంటే మందు మీద సారా బట్టి కాడికి వెళ్ళు. నా కాడికి ఎందుకు? నువ్వు చేసిన పనికి ఎంత కోపడుతుందో తెలుసా? అసలు అందుకే జాతర ఉన్న డబ్బులు అంటే డబ్బులు ఇవ్వకుండానే నీ కోపం తీర్చుకుందాం అనుకున్నావా? అదే కాదే, నీకేం చెప్పారు? ఆయన ఊళ్ళో వచ్చి మాకే రిలీజ్ చేయాలని కోపంలో చెప్పలే చెప్పారా? నువ్వేం చేశావు? అని ఊళ్ళోనే ఉండమన్నావు. అప్పటికి గణాచారాలు నేర్చుకునే ఉన్నాడు. ఆరోగ్యకి వచ్చినట్టు కలిగింది. మరి ఊళ్ళో నుంచి తరిగితే పకీర్లు అయిపోతారు. పకీర్లు కానీ నా కొడుకుని నేల రాసేయాలి. ఈసారి పూనకం వస్తున్నా రానే
రమ్మంటే తప్ప ఏ మగాడు నా చెయ్యి చూసుకోవటానికి ధైర్యం చేయలేదు. నువ్వంటే ఎందుకో రాదు. ఆగానే ఇప్పుడు నీ చెంప చెట్టు కనిపించకుండా ఆగింది. దిగు, మర్యాదగా కిందకు నడు. ఇప్పటిదాకా వాడు ముసలాడమని ముసలాడమని డబ్బులతో నా శరీరం కలిసి ఈరోజు కూలికి గదిలేదు తాగండి కూలండి నీ అంతటా నువ్వు ఇది ఎందుకు వచ్చిందో నీ పొదుపు సెల జాతర చేయబడి కూడే వాళ్ళు ఎందుకు అడిగావు? వ్యవసాయం మొదలెట్టదని ఎందుకు చెప్పావు? నన్ను వారిని సేరదీయద్దని నీ చేత ఎవరు శక్తించాను? సమాధానం కావాలా? ఎదుగో మాట మళ్ళీ జాతర కోరినప్పుడు జాతరలో అమ్మవారు జరిగినవి జరగబోయేవి ఇప్పుడు చెబుతున్నప్పుడు అంటూ సమాధానం కావాలా అని కాదు. అదే తేలిపోవాలి. కళ వాళ్ళ దౌర్జన్యాన్ని కాపాడటానికి రాత్రిలో మొదట పెట్టుకొని మీరేసే చిందులు అమ్మారి కొడుకులా. ఈ దేవుడి మెట్ట దేవుడి గుడి దొంగసాల ఎగుమతి కనులైన చోటని రాత్రిపూట ఈ పరిసరాల్లో ఎవరో తిరగకూడదా? నేనంతా చూసానే. నువ్వు వాడితో మాట్లాడిన మాటలన్నీ అన్నాను. ఈ యాత్ర సాగవే. ఇప్పటిదాకా ఎవ్వరూ కనిపెట్టలేని రహస్యాలను చాలా నీ ఆటలు సాగవన్నావే అది మాత్రం తప్పు. ఒక నల్ల మేకని నలుగురు కుక్క అనగానే వదిలి వెళ్ళిపోయే ఎర్రి 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 ఎంగలాయనంత కాలం మాటలు సాగుతుంది. మీ పొద్దులు పూటకాలని ఎంత ధైర్యంగా ఒప్పుకున్నావే? పిచ్చోడ నాకెంట బట్ట బయలైతే పరిస్థితిద్దాను లేకపోతే జీవం ఎట్లు లేదే నీకు? పేద జాతిలో పుట్టలేదంటే నువ్వు కడుపు కక్కుర్తి కోసం వాయి కోసం లేకుండా తిరిగి నువ్వు తిరిగి కాకుండా నీ గోపి పేదల కడుపులో బట్టి కొడతావా? ఇది ఒక పొద్దే. ఇప్పుడు నువ్వు నా ఎంత కూడానికి రావాలా? వచ్చి ఎలా చిత్రాన్ని బయట పెట్టాలా? రావే. గోడల్లో ఉంది నా దగ్గర కామని కాదురా నన్ను పూజించే భక్తులు. నువ్వు ఒక్కరి మాత్రమే చేయగలవు. ఏ కూర్చోవే? మోకంగా ఎక్కడి అనుభవింది. నేను కొంచెం అడిచానంటే పైన నువ్వు చూశానన్నారే కామను భక్తులు. వాళ్ళు వచ్చి జనాల్లో ఇక్కడే పాటేస్తారు. ఎంత నా మనసు నీకు అన్యాయం చేయవుతారు. కామను నిన్ను ఊళ్ళో ఇచ్చి తరగని చెప్పినా అలా చెయ్యలేకపోయాను. ఇప్పుడు అలా చేయకుండా కొంత
కూలి పని చేయి. బతుకు నిలుపుకోవడమే ముఖ్యమైతే కట్టడానికి సింకి చీర, తినడానికి 4 మెతుకులు సలవే. ఇలాగే మాయమ్మ మాయ పరిపట్టుకున్న ఎన్నో చెప్పడుకు గోవిందయ్య అనుకుంటే నాకెందుకు రాయిపోతావు? మా అమ్మని 10 మందికి రాశాడు. నానేదో గొప్పదాన్ని అయిపోవాలని మాయమ్మ మరో 10 మందితో తిరిగింది. వయసు వెళ్ళిపోయాక అమ్మ నొక్కేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయింది అమ్మ. అమ్మ కుళ్ళిపోయిందని తెలుసు, అందుకు కారణం తెలుసు. తెలిసి నువ్వు వేసి దారి లేదు. నా బతుకు కొసలారుందిరా, అమ్మవారి బతుకు. తల్లి చెడిపోయిందైతే పిల్లల్ని తెలనీయకుండా ఉంచుతారా? బాగా ఆలోచించాను. కూలి చేసుకొని కట్టబడి బతుకుదామన్నా చాటి కూలల్లే కుక్కల సింపిన ఇద్దరు చేస్తారు. అందుకే ఊరందరి మీద అజమాయిషీ బతుకు, అమ్మవారి బతుకు, అమ్మవారి బతుకు బతుకుతున్నాను, అమ్మవారి బతుకు బతుకుతున్నాను. సీత, నా మాట వే. నీ బతుకు అన్యాయం కాకుండా చూస్తానే. నేను పెళ్లి చేసుకుంటానే. రావే కాముడు మాటలు బయటకు రావే. మనుషులని మనసుతో మాట్లాడారు. ఆ గడ్డం పెట్టుకొని నన్ను పూర్తిగా మనసు చూడమాక. ముఖ్యంగా నువ్వు పెళ్లి చేసుకుంటానంట కబడి పడిపోతాననుకున్నావా? నువ్వు ఈ ఊర్లో పెట్టిపో. నేను ఇక్కడ బతకలేరు. లేదంటే చెప్పు, ఇప్పుడే ఇంటి తలుపు తగ్గి చెప్తాను. మళ్ళీ అడుగులో చేరుకో. అంతేకాని ఎదిరించి గురిపి కట్టవు సామాను. నువ్వు నీ అయ్యా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ముళ్ళు తొలికి ఎంత పన్నాగం పడినావా? గుడి కదులుతుందా? గుడి గోడలు ఊగుతున్నాయా? అయ్యా పదకొండు అందరూ భక్తులు, అంతా బ్రాహ్మణ గురి కలిగినోడు. సాక్షాత్తు ఆ అమ్మ ప్రతిరూపమైన మాట చెప్పిన నువ్వు నీ కొడుకు ఈ గుడి వదలలేదు. ఓని గుడి కదులుతుంది, గుడి గోడలు మూగుతున్నాయి అని ఎవరు చెప్పారా నీకు? సత్య ప్రమాణికంగా చెప్పు. నువ్వు చూసావా? మరి మా బుద్ధుడు వచ్చి ఇన్నారా అది అసలు చేసిన గుడి కదులుతోంది అంటే మనందరం ఆయన చూడటానికి గుడి కదలలేదు, గుడి గోడలు పోగాలేదు. కానీ అదే ఏళ్ళతో నీ గూడెలు గుడిసారి కానుకోలేదు. గుడి కదులుతోందని చెప్పి ఆ అయ్యను పంపిన వృద్ధుడు మరి గుడిసెలా తగలబడ్డాయో అలా గుడిసుడు తగలబెట్టుకున్నాడు. ఏనాడు చేసుకున్న ఎక్కడ వీడికి కన్న తీపేట వచ్చిందిరా? ఒరే నారిగా నిజం నిప్పులాంటిరా. దాన్ని కొట్టలో మూట కట్టాలనుకుంటే మరీ అంటుకుంటు.
దేవుడు తిట్టినాడు ఆరు గుడి కలుగుతుంది అంటే నువ్వు మాత్రం ఎలా నమ్మావురా? దేవత మాట మీద మిమ్మల్ని సేవలేదని చెప్పి మమ్మల్ని ఏమి చేయలేక కూడి వాళ్ళ మీద మీరు పనిపించుకుంటారా? ఆయన సొంత వ్యవసాయం చెప్పి ఆ బతుకులు నాశనం చేశారు. దేవత కాబట్టి మళ్ళీ ఎవరి వాడు బాగున్నాడు కదా అనుకుంటే ఇయాలని కూడు నేను ఖర్చులు చేశారు కదా. మా ఊరికి అందమే తింటున్నారు కదా. మా కూడుకోవడంలో నా అన్నలు ఉన్నారు, తమ్ముడు ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు. మా గుడిని మేమే తగలబెట్టుకుంటామా కదా. మరీ నంగనాచాసలేకు. నేను మాట్లాడినవి ఒట్టి మాటలు కాదు, రుజువులు సాక్ష్యాలు నా కాడ. కళాచారి వెళ్ళాడు తీసుకురా. అసలు ఏం జరిగిందో చెప్తానేనండి. గూడెం తగలబడిపోతుందని మీరంతా పరుగు పరుగునే వెళ్ళిపోయారు. వెనక నాను కళాచారి వస్తున్నాం. ఇంతలో గోవిందే రుద్రుని పట్టుకుని మా కాడికి వచ్చాడు. రుద్రుడి చేతిలో కిరసనాలు డబ్బ అగ్గి పెట్టి ఉన్నాయి. గోవిందయ్య కళ్ళారా చూశారన్న. ఇక ఆ పరిస్థితుల్లో మీ మధ్యలో రుద్రుని పడేస్తే అందుకే నిజం నిలకడ మీద తేలుద్దామని ఆడిని పైన కట్టి పడేమన్నాను. వీడికి ఏం ఇచ్చారో మీరే. రుద్ర ఎంత పని చేసావురా? చేతులకు వచ్చేయరా? ఒక మాట అడుగుతాను, నిజం చెప్ప. గుడి కదలటం నువ్వు చూసావట్రా? నువ్వు చూసావట్రా? కొడుక నా కడుపులో చెడగొట్టావు కదరా. అయ్యా నీ అయ్య మీద ప్రేమని చూడడానికి ఎంతమంది మాటల్లో తుప్పు కొట్టావురా. అయ్యో రేతుల నుంచి గుళ్ళో పెట్టి నా ఒళ్ళు కుళ్ళ మనుషులన్నా. అయినా ఈశ్వరం వరకు ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే మీరంతా వస్తారని, నన్ను నమ్ముతారని, ధర్మం మన పక్షం ఉందని. ఇన్నాళ్ళు వీళ్ళు మనం మోసం చేశారా? దేవుణ్ణి ఆడి పూజల్ని అడ్డం పెట్టుకొని నాటకం ఆడారా? అర్ధరేత్రి పూట మాత దేవుడు గుడి వైపు తిరగొద్దని చెప్పినప్పుడే అనుమానించారు. అందుకే అర్ధరేత్రి కొండెక్కాను. అరే వీళ్ళు దేవుడు వెనకాల ఏం చేస్తున్నారో తెలుసా? దొంగ సారా వ్యాపారమా? నేను కళ్ళాలు చూసి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని, గుడి కదులుతుంది అంటే మీరంతా వస్తారని అయ్యితో చెప్పి మీరంతా వచ్చేలోపు వీళ్ళు ఎక్కడ దొంగ సారా తరలిస్తారని అట్నుంచి కొండెచ్చారా? అంతే, వాడి మనుషులు నన్ను కట్టేశారా? ఎంత మాట అన్నావురా? దేవుడు గుడి వెనకాల దొంగసారా వ్యాపారమా? ఏం మాటలు రావి? పోనీ పోనీ అదే నిజం అనుకుందామయ్యా. మీరంతా అక్కడికి వచ్చారుగా, అలాంటి ఏదైనా కనిపించిందా? పోనీ కట్టేసి ఈడేనా కనిపించారా? ఏరా నారిగా నేను బాబు గుడి చదువుతుందో లేదోనని చుట్టూ ఎత్తుకు చూశారే కానీ గుళ్ళోకి ఎవరు రాలేదురా. ఎప్పుడు ఎలుగుండే అమ్మాయి గుడి కాడ గండ దీపం అప్పుడే ఎందుకు ఆడిపోయింది? ఆ చీకట్లోనే సారాతో సహా ఆడి మనుషులు, ఆడి మధ్యన నోరు నొక్కేసిన నేను ఉన్నావు. ఇంతలోనే గుడి తగలబెట్టి లేదు తగలబెట్టే
మీరంతా వెళ్ళిపోయారు. నా కళ్ళ ముందే సారా అంతా కొండ దిగిపోయిందిరా. ఒరేయ్, నమ్ముతారా మీరు? ఎంత చక్కగా కథలా ఉందిగా తప్పురా. నువ్వైనా కట్టుకురా, నువ్వైనా కట్టుకురా, వీటన్నిటికీ మూలం నువ్వు నీ డబ్బు. నిన్ను నీ డబ్బుని ఎంత చేస్తాను. చూసారా ఇంతమంది ఉండగా వీరంత తప్పుడు ఆశ వేశాడు. అరే, ఇన్ని ఘోరాలు చేసి నువ్వు బాగుపడి తెలిసేది. అరే, ఎనపటి ప్రాణాలు తీసుకొని పెరిగెళ్తావా? ఎలా ఆడుకుండే ఆగిపోయింది. ఇదంతా గాలి చూపించిన కనెక్షన్. ఎన్నాళ్ళని దండాలు పెడతారా? ఎన్ని తరాలని దండాలు పెడతారు? మీ గుడిసెలు కాలిపోతున్నా దండాలు పెడతారు. వరుసని పరిస్థితి పెట్టి మాయ చేస్తున్నా దండాలు పెడతారు. సొంతగా వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్పిన దేవత గుడి కదలటం కాదురా, మీ గుడిసెలు తగ్గబడిపోతున్నాయని చెప్పలేకపోయిందిరా. మాట్లాడతాడు గుడ్డ. ఎవరా మాట? సారా కుండలు నా గుడిసెలోనే ఉన్నాయిరా. సారా కుండలు కళ్ళబడేసరికి గట్టి కుక్కలంటే నా పొందిరా. చూసుకొని సారా కుండలు పేర్చండి అని చెప్పలేకపోయాను. అరిసే గొంతులైనా లేని నాయమ్మ కామంతుల వరుసల కాళ్ళ కింద నలిగి అలిగి వెళ్ళిపోయిందిరా. ఊరందరికన్నా పెద్ద గణాసారి కన్నా పెద్దది మాట. నా చెప్తున్నాను, ఇది అడ్డు తెర. ఈ అడ్డు తెరని నేను తొలగిస్తున్నాను. అప్పుడు గుడి కదిలిందో లేదో కానీ నా పాపకు నా ఏళ్ళ పాపాలు బయటపడేసరికి వాళ్ళు పారిపోతున్నారు. చెప్పుపడిన నేల తల్లి రుద్రా రుద్రాని పిలుస్తుంది. రుద్రాని పిలుస్తుంది. రుద్రాని పిలుస్తుంది. కదలిక బ్యూటీ ఫేస్ కల్చరల్ అసోసియేషన్ ఇబ్రహీంపట్నం వారి సమర్పణ ఇది.